ఈ రోజులు ఎలాంటివి అంటే చాలామంది చెప్తారు భయంకరమైన ఎండలున్నాయి అని. వాస్తవానికి ఎండలుంటాయి, చలి కూడా ఉంటుంది. ఈ రోజులు ఎలాంటివి అంటే యేసు ప్రభుల వారి రాకడకు సూచనలు కనిపిస్తూ ఉన్నటువంటి రోజులు. ప్రభులు వారిని శిష్యులు అడిగారు, ప్రభా మీరు ఎప్పుడొస్తారు అని అడిగితే ప్రభుల వారు చెప్పారు, అది నాకు తెలియదు, మా తండ్రికి ఒక్కరికే తెలుసు అని చెప్పారు. అయితే నేను రాకడకు సూచనలు మాత్రం చెప్తానని చెప్పాడు. ఆ సూచనలు ఏమన్నాడంటే, రాజ్యం మీదికి రాజ్యం, ప్రజల మీదికి ప్రజలు, అక్కడక్కడ యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు కూడా జరుగుతాయి, కరువులు కూడా వస్తాయి. ఒకని ఇంటి వారే వానికి విరోధంగా లేస్తారు. నోవహు దినాల వలె ఆ రోజులు ఉంటాయి, లోతు దినాల వలె ఆ రోజులు ఉంటాయి అని ప్రభుల వారు చాలా విషయాలు శిష్యులకు చెప్పాడు. వాస్తవానికి ప్రభు చెప్పినటువంటి ఆ మాటలు, ఆ సూచనలు ఇప్పుడు మన మధ్యన జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, అఘాయిత్యాలు, హత్యలు ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. ఈ భూమి మీద జీవించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా అనుకుంటున్నటువంటి మాట ఏమిటంటే, కిందటి ఏడాది బాగుంది, ఈ ఏడాది ఇంకా చాలా ఘోరంగా ఉంది పరిస్థితి, రాబోయే రోజుల్లో ఇంకేం జరుగుతుందో అని భయపడుతూ ఉన్నారు. చాలా మంది ఇంటి నుండి బయలుదేరి వెళ్ళిన భర్త కానీ, భార్య కానీ, బిడ్డలు కానీ తిరిగి క్షేమంగా వస్తారా లేదా అనే భయం కూడా ఉంది. ఎన్నో పర్యాయాలు మనం వింటూ ఉంటాం, ఫలానా అమ్మాయి స్కూలుకు వెళ్ళాది రాలేదని, ఫలానా భర్త ఆఫీస్కు వెళ్ళాడు రాలేదు, ఏం జరిగింది అంటే యాక్సిడెంట్ జరిగిందని చెప్తారు. అంటే మనుష్యుని యొక్క జీవితంలో వాని ఆయుష్ నికరంగా లేదని అర్థమవుతూ ఉంది. మనుష్యుడు సాధ్యమైనంత వరకు ఇలాగ ఎప్పుడు చనిపోతాడో, ఎప్పుడేం జరుగుతుందో మనుషునికే అర్థం కాని పరిస్థితులు. అటువంటి భయంకరమైన దినాలలోనికి మనం ప్రవేశించాం. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ప్రకృతిలో కూడా ఎన్నో మార్పులు జరుగుతూ ఉన్నాయి. చాలామంది చెప్తూ ఉంటారు, నిన్న ఆమె చాలా బాగుంది, అయితే ఈరోజు చనిపోయాది, ఎందుకో తెలియడం లేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ రీతిగా మనకు తెలియకుండానే ఎన్నో భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఆ సంఘటనలు ఎందుకు ఉన్నాయి అడిగితే, యేసు ప్రభుల వారి రాకడ సమీపిస్తుంది అని. ఈ సమాచారాలు క్రైస్తవుడికి ఒకడికి మాత్రమే తెలుసు. లోకంలో అనేక మంది మతాలు, కులాలు, జాతులు, ఎందరెందరో గొప్ప గొప్పవారు ఉన్నారు. వారికి ఎవరికి ఈ సమాచారాలు తెలియవు. యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించిన ప్రజలకు మాత్రమే ఈ విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. వాతావరణంలో కానీ, మనుషుల్లో కానీ, పరిస్థితుల్లో కానీ ఈ మార్పులు జరగటానికి కారణం ఏమిటి అనేది క్రైస్తవుడికి మాత్రమే తెలుసు. క్రైస్తవుడికి తెలియటానికి కారణం, వారికి ముందుగా వారు నమ్ముకున్న యేసు ప్రభులు వారు చెప్పారు కాబట్టి. ప్రభు చెప్పిన ప్రతి మాట కూడా చాలా విశేషమైంది. ఆయన బోధలు కానీ,
ఆయన చేసిన అద్భుతాలు కానీ, ఆయన చేసిన సూచక క్రియలు కానీ ప్రతి ఒక్కటి కూడా త్రికాలానికి సంబంధించినవి. యేసయ్య ఆ రోజు బోధ చేశాడు, దానితో ఈరోజు అవసరం లేదు అనటానికి వీలు లేదు. యేసయ్య ఆ రోజు అద్భుతం చేశాడు, ఈరోజు ఆ అద్భుతంతో అవసరం లేదు అనటానికి వీలు లేదు. ప్రతి దానిలో కూడా ఎన్నో ఆత్మీయమైన సత్యాలు గుప్తమై ఉన్నాయి. ప్రభులు వారి గ్రంథంలో ఉన్న సత్యాలు ఒక వ్యక్తికి అర్థం కావటానికి ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. దేవుని ఆత్మ మనం పొందుకున్నట్లయితే ఆత్మదేవుడు అనేకమైన విషయాలు మనకు బయలుపరుస్తూ వస్తాడు. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా చెప్పాడు. ఏ లేఖనము మనుష్యావేశం వలన కలగలేదు, కానీ ప్రతి లేఖనము ఆత్మావేశం వలన కలిగినది అని. ఇందులో ఉన్న ప్రతి మాట, ప్రతి పదం మనుషులు రాశారు అని మనం అనుకుంటాం. పౌలు గారు చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ ప్రేరణ చేతనే ప్రతి మాట, ప్రతి పదము రాయబడి ఉంది. కాబట్టి ఇందులో ఉన్న ప్రతి విషయం కూడా ఆత్మ ప్రేరేపించబడితేనే మనుషులు రాస్తూ వచ్చారు. అందుకని ఈ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథమని స్పష్టంగా పేరు చెప్పబడి ఉంది. ఇందులో కొన్ని సంఘటనలు, కొన్ని విషయాలు మనకు కొన్ని విశేషంగా లేకపోతే బాధాకరంగా అనిపించిన, అందులో కూడా ఎన్నో ఆత్మీయమైన విషయాలు ఉన్నాయి. అది మనం అర్థం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మని పొంది ఉండాలి. ఎప్పుడు నువ్వు పరిశుద్ధాత్మని పొంది ఈ గ్రంథాన్ని చదవడం ప్రారంభిస్తావో, ఆ పరిశుద్ధాత్మని చేత రాయించబడిన ఈ అక్షరంలో ఉన్న సత్యం, అక్షరం వెనకున్నటువంటి ఆత్మదేవుడు ఆత్మ పొందిన నీకు బోధిస్తూ ఉంటాడు. ఆత్మ నీవు పొందకపోతే అక్షరమే నీకు అర్థమవుతుంది. అక్షరాన్నే చదువుకుంటావు. అక్షరం అనేది చరిత్రను మనకు తెలియజేస్తుంది. ఫలానా అప్పుడు ఈ కార్యం జరిగింది, ఫలానా అప్పుడు ఈ విషయాలు జరిగాయి అని. అయితే ఆత్మ నీవు పొందుకున్నట్లయితే అక్షరంలో ఉన్న ఆత్మీయ సత్యాలన్నీ కూడా ఆత్మదేవుడు నీకు బోధించడం ప్రారంభిస్తాడు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తాడు. ఆత్మ తనంతట తాను ఏమీ బోధించక ఏది వినునో అది మీకు బోధించునని వాక్యము సెలవిస్తాడు.